ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం పథకం ఎవరెవరికి వర్తిస్తుంది, ఈ పథకం మీకు వర్తించాలంటే ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కొన్ని క్లియర్ కట్గా కొన్ని గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేశారు. తల్లికి వందనం పథకం ముఖ్యంగా విద్యార్థులకి 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఏ స్కూల్లో చదివినా సరే, ప్రైవేట్ స్కూల్ అయినా సరే, గవర్నమెంట్ స్కూల్ అయినా సరే, ప్రతి విద్యార్థులకి 75% అటెండెన్స్ ఉంటేనే ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన విషయం. ఇంకొకటి, చాలామందికి ఉన్నటువంటి డౌటు, తల్లికి వందనం పథకం ప్రైవేట్ స్కూల్కి ఇస్తారా లేదంటే గవర్నమెంట్ స్కూల్కి మాత్రం ఇస్తారా అని చెప్పి కాస్త అందరికీ డౌట్ ఉంది. అయితే తల్లికి వందనం పథకం ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదవని, గవర్నమెంట్ స్కూల్లో చదవని ప్రతి ఒక్కరికి ఈ తల్లికి వందనం పథకం వర్తింపజేస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏటా 15,000 రూపాయలు వారి యొక్క తల్లుల ఖాతాల్లో పడబోతా ఉన్నాయి. ఈ మే నెల 1వ తారీఖున అంటే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే 1వ తారీఖున ఈ యొక్క పథకాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. దీనికోసం మొన్న బడ్జెట్ సమావేశాల్లో సుమారు 9,475 కోట్ల రూపాయలని కేవలం తల్లికి వందనం పథకం కింద ఈ యొక్క బడ్జెట్ని రిలీజ్ చేశారు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం కింద మార్చారు కాబట్టి అప్పట్లో అమ్మఒడి కాబట్టి 5,400 చిల్లర 5,435 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కింద రిలీజ్ చేశాడు. అయితే అప్పటికిప్పుడు చూసుకుంటే సుమారు 85 లక్షలకు పైగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు విద్యార్థుల సంఖ్య 80 లక్షల వరకు ఉంది. ఇప్పుడు 85 లక్షల పై చిలుకులు ఇంకా దాటే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టత ఇచ్చారు. ఈసారి 75% అబోవ్ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తాము. దీంట్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదు. ఎంతోమంది బురద జల్లుతూ ఉంటారు. ఆ బురద జల్లి రాజకీయాలను పట్టించుకోవద్దు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుల విషయాల గురించి, ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడడంతో ఆ అప్పులన్నీ కాస్త కట్టి ఆంధ్ర రాష్ట్రంలో కాస్త ఒడిదుడుకులు లేకుండా పథకాలు ఒక్కటొక్కటి రిలీజ్ చేసేలా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు. అందుకే కాస్త పథకాలు లేట్ అయిన తప్ప అన్న మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిన్నటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ పోర్ అని చెప్పి, యువతులకి అన్యాయం జరిగిందంటూ, నిరుద్యోగులకి కొరత ఏర్పడిందంటూ రకరకాలుగా యువత పోర్ అంటూ ధర్నాలు చేశారు. అయితే ఆల్రెడీ అక్కడ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి యువతపురం చెప్పి ధర్నా చేస్తున్న టైంలోనే అక్కడ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ బడ్జెట్లో ప్రతిదాన్ని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. దాంట్లో ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ కోసం కూడా ఒక స్ట్రక్చర్ రిలీజ్ చేశారు. దాంట్లో ఏముంది, హాస్టల్ ఫీజులే కానీ ఏదైతే ప్రతి విషయంలో విద్యార్థులకు ఏ రకంగా అమౌంట్ వెళ్ళాలో ప్రతి విషయంలో దానికి సంబంధించినటువంటి అమౌంట్ స్ట్రక్చర్ రిలీజ్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తారంటే ఒకసారి ఆలోచించండి. ఇక్కడ కూటమి ప్రభుత్వం కనుక ఈ విషయాల గురించి చర్చించకపోతే మీరు ధర్నా చేసిన ఒక అభ్యంతరం లేదు. ఇక నిరుద్యోగుల కోసం అంటారా, నిరుద్యోగుల కోసం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి కంపెనీలతో టైఅప్ పెట్టుకున్నారో, ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఎలాంటి పనులు చేపట్టారో ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు. సుమారు కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 8 నెలలు మాత్రమే పూర్తయింది. ఈ 8 నెలల పరిపాలన ఏదో అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేశారంటూ, విద్యార్థులు మోసం చేశారంటూ, నిరుద్యోగుల్ని నెట్టేయటం ముంచేశారంటూ విస్తృత స్థాయిలో ధర్నా చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం కాస్త ఆలోచించాలి. ఈ రోజున ప్రజలు ఏది పడితే అది నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే గతంలో మీరు 5 సంవత్సరాలు చేసినట్టు వ్యవహారాలు చూసి ఈరోజు మీకు ప్రతిపక్షం కూడా లేకుండా కేవలం 11 సీట్లు ఇచ్చారంటే ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఇప్పుడు యువత పోరంటూ ధర్నాలు చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో యువకుల్ని ప్రలోభ పెట్టేలా వాళ్ళ యొక్క ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి కదా, ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏమవుద్ది, యువకుల మధ్య కాస్త అలజలు సృష్టించి, ఇదిగో చంద్రబాబు నాయుడుకి మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇదిగో విద్యార్థులు మోసం చేశాడు, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి ఉంటారు, ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఇది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 8 నెలల పరిపాలనలో మీరు గతంలో ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఏం చేశారు సార్? నవరత్నాలను పెట్టి ఎన్ని పథకాలు ఇచ్చేసారు చెప్పండి. తల్లికి వందనం ఇస్తాకే మీకు 9 నెలలు పట్టింది కదా. ఆ తల్లికి వందనం పథకం తప్ప మీరు చేసినటువంటి ఘనకార్యం ఏముంది? ఫెన్షన్లు పెంపు అని చెప్పి 2,000 ఉన్న ఫెన్షన్ 3,000 రూపాయలు చేస్తానని చెప్పి మీరు ముఖ్యమంత్రి చేసే టైంలో ఏం చేశారు? 250 రూపాయలు పెంచనని చెప్పి ఏదో అవ్వా తాత 250 పెంచాను హ్యాపీయా అని చెప్పి ఏదో 3,000 రూపాయలు పెంచినట్టు హడావడి చేశారు. మీకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తాకి సుమారు 5 సంవత్సరాలు పట్టింది. ఈరోజున కూటమి ప్రభుత్వం అన్నా మాట ప్రకారం
రూ. 3,000 ఉన్న ఫంక్షన్ రూ. 4,000 చేసింది, అలాగే ఇస్తూ ఉంది. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తూ ఉన్నారు, అది కూడా నెరవేరుస్తూ ఉన్నారు. ఏదైతే సూపర్ సిక్స్ల పథకంలో 2 పథకాలు అవలంబించారు, ఇప్పుడు 3వ పథకం అమలు తీసుకు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇందులో అదే తల్లికి వందనం. తల్లికి వందనం గురించి ఎంత దారుణంగా ట్రోలింగ్ చేశారంటే, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులు మోసం చేశారు, ఈ పాటికి తల్లికి వందనం కింద మేము గతంలో చాలా ఇచ్చేసిన డబ్బులు, చాలామంది తల్లులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత విద్యార్థుల యొక్క సంఖ్య కూడా తగ్గిపోయింది, చదువు కూడా మానేశారు అని చెప్పి బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత విద్యార్థుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో ఒకసారి చూడండి. ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు ప్రతి స్కూల్ గురించి ఎంత ఆలోచనతో ఉన్నారో, విద్యార్థుల యొక్క చదువుని నైపుణ్యం చేసే విధంగా ఎలాంటి స్ట్రక్చర్ నిరూపిస్తూ ఉన్నారో, ఎలాంటి విధి విధానాలను తీసుకొస్తున్నారో ఒకసారి చూడండి. విద్యార్థులకు సంబంధించి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారంటే ఆ ఉపాధ్యాయుల యొక్క వర్క్ లోడ్ కూడా తగ్గిస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళకి వర్క్ లోడ్ పెంచేసి పిల్లలకి సరైన చదువు చెప్పడానికి అవకాశాలు ఉన్నాయా? ఏదో ఒక రాజకీయపరమైనటువంటి వాళ్ళకి వర్క్లు అప్ చెప్పడం, ఈ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు సరిగ్గా చదివించకపోవడంతో ఇక్కడ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏమైపోతూ ఉంది. ఇప్పుడు నారా లోకేష్ గారు చేసినటువంటి ప్రతి పని ఏంటి? విద్యార్థులకు సంబంధించి ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఆ టీచర్లకు వర్క్ లోడ్ అనేది తగ్గిస్తూ ఉన్నారు. ఆ వర్క్ లోడ్ తగ్గించడం వల్ల ఏమవుద్ది, వాళ్ళు స్టూడెంట్తో కాస్త అట్రాక్టివ్ అవుతూ ఉంటారు, స్టూడెంట్స్కి టీచర్ మధ్య కాస్త అనుబంధం ఏర్పడుద్ది, వాళ్ళకి కావాల్సినటువంటి సరైన విద్యా బోధన అవలంబించేలా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు నా ఒక్క తల్లికి వందనం మనం బతికిచ్చేదండి. మన పిల్లలు మనం చదివించుకోవాలి, మన పిల్లలు మనకు అభివృద్ధి బాటలు నడవాలంటే ఇస్తున్నటువంటి గవర్నమెంట్ డబ్బులు ఎందుకు ఇస్తుంది? మీరు కట్టుకోలేక మీకేంత తక్కువని కాదు, ఏదో చేదోడు వాదోడు కాస్త మీకు కాస్త అమౌంట్ ఇస్తే మీకు కొద్ది ధైర్యంగా ఉంటుంది, మీ పిల్లలకు కాస్త చదివించుకుంటారు, మీకు ఉన్నటువంటి అప్పుల భారాల్లో మీరు పిల్లలు సరిగ్గా చదివించుకోలేరు. గవర్నమెంట్ కనుక చేయూతనిస్తే ఇంకాస్త మీరు మెరుగైన విద్యా విధాన పిల్లలు కల్పించగలరని చెప్పి ఈ రోజున కూటమి ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వాలు ఎవరైనా సరే విద్యార్థుల పట్ల వ్యవహరించి తీరిది. పర్టికులర్గా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎంత ఎక్కువ బడ్జెట్లో సుమారు 10,000 బడ్జెట్ని ఈ రోజున తల్లికి వందనం కింద రిలీజ్ చేస్తుందంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మీ పిల్లల్ని కాస్త శ్రద్ధ తీసుకోండి, పిల్లలకి సరైన విద్యా విధానం మీరు బోధించండి. ఈరోజు మొన్న చూసుకుంటే హెడ్ మాస్టర్ ఏం చేశారు అక్కడ ఒక స్కూల్లో, పిల్లలు సరైన క్రమశిక్షణ లేక సరైన విద్యా విధానం టీచర్స్ నేర్పిస్తున్నా సరే పిల్లలు నేర్చుకునే పరిస్థితులు లేరు. ఇప్పుడు స్కూల్లో పాఠాలు చెప్తారు, నేర్చుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని సరైన భవిష్యత్తు వాళ్ళకి నేర్పాలంటే మీరు అక్కడ చదివించాలి. వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందో మీరు దగ్గర కూర్చోపెట్టుకొని పుస్తకాలది చదువు ఏమి ఇచ్చారో ఒకసారి చూపించని చెప్పి వాళ్ళకి శ్రద్ధ తీసుకోవాలి. శ్రద్ధ తీసుకుంటే ఏమవుద్ది, పిల్లలు నాణ్యమైన చదువు వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది, కాస్త క్రమశిక్షణ అనేది ఏర్పడుద్ది. సమాజంలో ఎలా జీవించాలి, ఈ చదువు వాళ్ళ యొక్క క్రమశిక్షణ వల్ల ఎలా ప్రజల్లో ఉంటుందో అని చెప్పి కాస్త ఆలోచనలు వాళ్ళు రేకెట్టించేలా మీరు ప్రయత్నాలు చేయాలి. ఈరోజున ప్రజలు ఏం చేస్తున్నారంటే, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని అలా వదిలేస్తున్నారు అంతే. ఆ సెల్ ఫోన్లు ఇచ్చో టీవీలు పెట్టి అలా వదిలేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతా ఉంది, తల్లులు సరిగ్గా శ్రద్ధ తీసుకోపోవడానికి పిల్లలు చెడిపోతూ ఉన్నారు. అందుకే సమాజంలో అనేక జరిగే విషయాలు ఉన్నాయి. ఇప్పటికైనా సరే తల్లికి వందనం అనేది కేవలం ఒక పార్ట్. ఆ పార్ట్ కోసం మీరు ఏం చేస్తున్నారంటే, తల్లికి వందనం వస్తే ఏమవుద్ది, మీకు కాస్త ఆర్థిక భారం తగ్గుద్ది, ఏదో ఒక రూపాయి వస్తుందని చెప్పి అంతే తప్ప మీరు కేవలం తల్లికి ఇప్పుడు కొన్ని వీడియోలు చూస్తానంటే తల్లికి వందనం రావట్లా, అందుకే మా పిల్లలు సరిగ్గా పంపించలేకపోతా ఉన్నాం, తల్లికి వందనం వస్తే మా పిల్లల్ని బాగా చదివించుకుంటాం, లేదంటే ఒక నెంబర్ 1గా చదివారని చెప్పి ఏంటండి ఈ మాటలు? తల్లికి వందనం కను మీ పిల్లలు చదివే చదువులకి ఏమైనా సంబంధం ఉందా? ఈ రోజున నీ పిల్లడి భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. టీచర్స్ ఎంత బాధ్యత ఉందో అంతకన్నా ఎక్కువ పేరెంట్ యొక్క బాధ్యత ఉంది. మీ పిల్లల్ని సరిగైన క్రమశిక్షణలో మీకు సరైన విధానాల్లో మీరు పెంచుకోకపోతే దెబ్బ తినేది మీ పిల్లలే. రేపు పొద్దున్న వాడు ఏదో ఒక జైలు శిక్షో లేదంటే ఏదో తప్పులు ఇరుక్కుపోయినప్పుడు తెలుసుద్ది. ఇప్పటికైనా సరే తల్లికి వందనం వస్తుంది, తల్లికి వందనం రావట్లేదు, నా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాను, నా పిల్లల్ని ఇది చేస్తానని చెప్పి ఇలాంటి కుంటి సాగులు చెప్పొద్దు. ప్రభుత్వం ఇస్తానన్నది ఈరోజు కాబట్టి రేపైనా వేస్తుంది, కానీ నీ పిల్లోడి భవిష్యత్తుకి నువ్వే గ్యారంటీ ఎవరైనా సరే. ఎందుకంటే ప్రభుత్వాలన్నీ ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ప్రకారం ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా సరే ఇస్తానన్న హామీ నెరవేరుస్తూ లేదా నెరవేర్చకపోతే వెళ్ళిపోద్ది అంతే తప్ప నీ పిల్లోడి భవిష్యత్తుకి ఏదో గవర్నమెంట్ హాని అండగా ఉంటుంది అనేది నువ్వు భ్రమపడమాకు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో నీకు తల్లికి వందనమే కాదు, ఏ విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుంది, కానీ నీ పిల్లల క్రమశిక్షణ విషయంలో ప్రభుత్వం అండగా ఉండలేదు కదా. నీ పిల్లల్ని పెంచుకోవాల్సింది నువ్వు చేయాల్సింది నువ్వే కదా. ఇప్పటికైనా ఆలోచించి మీ పిల్లలకి సరైన భవిష్యత్తును వాళ్ళు కల్పించండి.